All right. Um, Once again, ఇవాళ ఏం చూద్దాము సాగా. సో బిఫోర్ లుకింగ్ ఇన్ టు సాగా, బిఫోర్ టాకింగ్ అబౌట్ సాగా, ఈ సాగా ఏంటిది, ఎక్కడుంది, వాట్ ఇస్ ఇట్, మన బిట్ కాయిన్ ఎట్లనో, ఇథీరియం ఎట్లనో, బైనాన్స్ కాయిన్ ఎట్లనో, వాట్ ఆర్ దే ఆర్ ఆల్ డిఫరెంట్ బ్లాక్ చైన్స్. ఆ బ్లాక్ చైన్స్ లాగానే కాస్మోస్ అని ఒక బ్లాక్ చైన్ ఉంది, రైట్? అండ్ ఇట్ హస్ బీన్ దేర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ నౌ. చాలా రోజుల నుంచి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఎట్ అరౌండ్ $3 or something, went up to $50, and now it's back at $8. That's fine. 2017, 18, 19, not 17, 19 నుంచి ఉంది, రైట్? ఈ కాస్మోస్ జస్ట్ లైక్ ఇథీరియం పైన ఎట్లనైతే, సొలోనా పైన ఎట్లనైతే దర్ డిఫరెంట్ టోకన్స్ ఉన్నాయో, దీనిపైన కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. దేర్ ఓన్ ఇండివిజువల్ వర్షన్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్, సపరేట్ ఇండివిజువల్ వర్షన్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, రైట్? ఈ కాస్మోస్ పైన బిల్డ్ చేసే వాటిని యాప్ చైన్స్ అని అంటారు, రైట్? అండ్ వాట్ ఇస్ ఇట్, ఒక యాప్ చైన్ ఏది, దిస్ ఇస్ కాస్మోస్ ఈ లింక్స్ పెడతా మీకు. కాస్మోస్ నెట్వర్క్ పైన, దీనిపైన పోయి చూసినా ఉంటే ఇక్కడ మస్తుంటాయి, రైట్? దాని ఎకో సిస్టమ్ పైన ఐవ్ గాట్ దిస్ బర్న్ వాలెట్. కేర్ఫుల్ ఉండండి, పిచ్చి పిచ్చి లింకులు క్లిక్ చేసినట్టే మాయమైపోతాయి. మొన్న రీసెంట్గా నాది మళ్ళీ ఒక $300 కొట్టేశారు. మస్తు మంది ఉంటారు చింకిన కొడుకులు, దరిద్రులు, వాళ్ళు పారాసైట్స్, వాళ్ళు అంతే ఇంకోళ్ళ మీద బతకాలని చూస్తుంటారు. లైట్ తీసుకోండి, పిచ్చి పిచ్చి లింక్ల పైన క్లిక్ చేయకండి, అంతే. కొంచెం కేర్ఫుల్ ఉండండి. నేను పెట్టే లింక్లు నేను కొంచెం కొంచెం వెరిఫై చేసి పెడుతున్నాయి. సో సేఫ్ అని అనుకుంటున్నా. సేఫ్ కాకపోతే దానికి మనం ఏం చేయలేం కానీ. సో వాట్ ఇస్ దట్, ఈ కాస్మోస్ ఎకో సిస్టమ్ పైన ఉన్న యాప్ చైన్, అంటే కాస్మోస్ పైన బిల్డ్ చేసే వాటిని యాప్ చైన్స్ అని అంటాం కదా అప్లికేషన్స్లో. దాంట్లో ఈ త్రీ ఆర్ సమ్ ఆఫ్ ది హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఈ త్రీ ఉన్నాయి, రైట్? ఐ గాట్ సెలెస్టియా. ఒక్క సెలెస్టియా ఒకటిగా మీకు చూపించడానికి ఒక్క డైమెన్షన్ పెట్టి కొన్ని, దిస్ ఇస్ అబౌట్ 60, అంటే దట్స్ నాట్ ఈవెన్ $50, $60 అని అనుకోండి. $1 ఏమో ఉన్నట్టుంది ఆస్మోసిస్, రైట్? ఇవి నేను కెప్లర్ వాలెట్లో పెట్టుకున్నా. వాట్ ఆర్ దీస్? ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ యాప్ చైన్స్. ఇవిట్లాగానే సాగా అని కూడా ఒక యాప్ చైన్ ఉంది. సాగా ఈజ్ ఆల్ అబౌట్ గేమింగ్, రైట్? సో బేసికల్గా మనకు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు కనుక బేసిక్ నాలెడ్జ్ ఏంటిది అని అంటే, కాస్మోస్ ఈజ్ అ బ్లాక్ చైన్. దానిపైన బిల్డ్ చేసే వాటిని యాప్ చైన్స్ అంటారు. దానిలోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చి సెలెస్టియా, డైమెన్షన్ అండ్ ఆస్మోసిస్. అట్లాంటిదే ఒక ఇంకొక యాప్ చైన్ వచ్చి సాగా. సాగా ఇస్ ఫర్ గేమింగ్, రైట్? ఆల్ దీస్ ఆర్ ఫర్, ఇది డెక్స్, ఇవి రోల్ యాప్స్, మాడ్యులర్, డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడే అవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో గేమింగ్ కోసము ఒక బ్లాక్ చైన్ కాస్మోస్ పైన, అంటే యాటమ్ టోకెన్ ఉన్న బ్లాక్ చైన్, కాస్మోసిస్ అనే బ్లాక్ చైన్ పైన బిల్డ్ చేసిండ్రు. యాజ్ సింపుల్ as దట్. సాగా గేమింగ్ ఎందుకు తీసుకున్నా నేను? సెక్టర్స్ మస్తు ఉంటాయి. ఫైనాన్షియల్ సెక్టర్ ఉంటుంది, ఏఐ సెక్టర్ ఉంటుంది, రైట్? డెక్స్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఎనర్జీ సెక్టర్ ఉంటుంది. అవి తీసుకోకుండా నేను ఓన్లీ గేమింగ్ ఎందుకు తీసుకున్నా? Uh, నాకు ఇది ఇష్టం. గేమింగ్ ఇష్టం అని అంటే, ఆమ్, మనం ఏ లైన్లో పోతాము అన్నది ఫస్ట్ పిక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఇది ఒకటే చేస్తాను కాదు, అన్నిట్లలో పోతా, బట్ అన్న దానిలో నేను గేమింగ్ సెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అంటే, చిన్న స్టాట్స్ చూద్దాం. 2022లా రికార్డెడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం జనరేట్ చేసింది $26.2 బిలియన్, అండ్ అదే ది ఎంటైరిటీ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ, వరల్డ్ మొత్తంలో ఉన్న అన్ని మూవీస్ కలిపి జనరేట్ చేసినాయి $41 బిలియన్. గేమింగ్, ఓన్లీ గేమింగ్ తీసుకుంటే $185 బిలియన్. ఓకే, ఈ దీంట్లో ఒక చిన్న గేమ్, యానిమల్ క్రాసింగ్ అని, ఇది నింటెండోలో కూడా ఉంది ఆ గేమ్. ఇన్ ఇన్ 1 year ఇట్ హెస్ జనరేటెడ్
$2.6 billion worth. అంటే it's 1/10 of the entirety of film industry. 1000-2000 వస్తే ఖుష్ అయ్యే మనం బిలియన్స్ గురించి ఎందుకులే మాట్లాడుకోవడం, మన గురించి మనం మాట్లాడదాం. ఉట్టి నా లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ కిందకి చూస్తే ఏం కనబడతాయి ఆడ? మేబీ ఒక ఎక్స్బాక్స్, 15-20 టీవీడీస్, రేసింగ్ కోసం కావాల్సిన స్టీరింగ్ వీల్ అండ్ దాని రిలేటెడ్, రైట్? అవన్నిటిని కలిపితే అబౌట్ ఒక $1000 వర్త్ ఉండొచ్చు. దట్ ఇట్ సెల్ సేస్ దట్ గేమింగ్ ఇస్ బిగ్. అందుకోసమే మనం సాగా తీసుకున్నాం. సాగాలో వాళ్ళ ట్విట్టర్కి వచ్చి చూస్తే దే మేడ్ అన్ అనౌన్స్మెంట్ యెస్టర్డే. Hey Saganauts, it's Rebecca with your weekly update. You saw the big news earlier today, which is that we have taken our first post-launch snapshot. This is the first of many, and we have just kicked off our airdrop season. So we have the power level over 9,000 airdrops. So over 100 tokens and NFTs from our main partners are going to be airdropped to our stakers. That announcement says that Saga stake చేసినోళ్ళకి airdrops వస్తాయి. ఓన్లీ స్టేకింగ్ చేసినోళ్ళకే వస్తే airdrops, ఇంకా వేరే వాళ్ళకి రావా? పైసలు లేనోడు ఇండియాలో, బంగ్లాదేశ్లోనో, ఇంకెక్కడో థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి airdrops డాలర్ వాడు ఏడుకెళ్ళి పడతాడు. అందుకోసం ఈ ప్రాజెక్ట్స్, ఈ సాగా బ్లాక్ చైన్ పైన ఉన్న ప్రాజెక్ట్స్ కూడా సపరేట్గా స్టేకర్స్ కాకుండా వాళ్ళ పోర్టల్ యూజ్ చేసిన వాళ్ళకి, గేమ్స్ టెస్ట్ చేసిన వాళ్ళకి airdrops ఇస్తాయి. saga.xyzకి పోతే ఇన్నోవేటర్స్లో అక్కడ ఉన్న దీనిపైన ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కనబడతాయి. ఇవన్నీ మనం చెయ్యము, ఏవో కొన్ని నేను పిక్ చేస్తా, అవి మాత్రమే షేర్ చేస్తా. ఎందుకు కొన్ని, అన్నీ ఎందుకు చేయము అని అంటే, ఈ ఎర్మ్హర్స్ట్ ల్యాబ్స్ అనేది ఉంది కదా, ఈ ఒక్కటి సర్చ్ చేద్దాం బట్. ఇది ఏంటిది ఎర్మ్హర్స్ట్ ల్యాబ్స్? వీడి వెబ్సైట్లో పోయి చూస్తే బ్రిడ్జ్ చేస్తా అంట. బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ కాస్మోస్ ఎకోసిస్టమ్ విత్ ఇథీరియం లేయర్ 2s పవర్డ్ బై జీరో నాలెడ్జ్. అది చాలా చాలా పెద్ద మాటలు అవి. అది అందరు చేయలేరు. రైట్? కాస్మోస్ ఎకోసిస్టమ్ పైన ఏం ప్రాజెక్టులు ఉంటాయి? మ్యాంట్రా, న్యూట్రాన్, సెలెస్టియా, డైమెన్షన్, కావా, యాక్సిలర్, రైట్? మస్తు చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్. అండ్ లేయర్ 2s ఏమి ఉన్నాయి ఇప్పటికీ అండ్ వచ్చేటివి? దే ఆర్ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం, బేస్, జీకే సింక్ విచ్ ఇస్ జీరో నాలెడ్జ్, మోడ్, స్క్రాల్, బ్లాస్ట్, లెక్క పెట్టుకుంటూ పోతే మస్తు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రెండు ఎకో సిస్టమ్లని బ్రిడ్జ్ చేస్తారంట, దట్ టు విత్ జీరో నాలెడ్జ్. జీరో నాలెడ్జ్ ఇంకా మొత్తం టెక్నాలజీ రాలేదు. పాలిగన్ ఒకటి కొంచెం పెట్టిండు జీకే అని, రైట్? జీకే సింక్ వస్తుంది ఇప్పుడు. ఈ ప్రాజెక్ట్ ఏంటిది అని క్లిక్ చేయడానికి, లాంచ్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే అది ఎక్కడికి పోతుందో చూడండి. వాట్ డస్ దిస్ మీన్? డస్ ఇట్ సేస్ దట్ ఇట్స్ ఎ స్కామ్. సో ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. నేను సర్చ్ చేస్తా, నాకు మంచి అనిపించినవి మాత్రమే షేర్ చేస్తా. ఇక్కడ కింద లింక్ ఇచ్చిన, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దెన్ గో టు వెయిట్ లిస్ట్కి పోతే యూ విల్ గెట్ టు దిస్. ఇక్కడ వచ్చేసి మీ క్రిప్టో వాలెట్ అడ్రస్, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ మీ మెటామాస్క్ అడ్రస్. ఇక్కడ వచ్చి మెటామాస్క్ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. క్లిక్ కంటిన్యూ. దెన్ నేమ్ అండ్ మెయిల్ ఐడి అడుగుతుంది. ఒక ఏదో పేరు పెట్టుకోండి, డజంట్ మ్యాటర్. అండ్ ఒక సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. బర్నర్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేస్తారో అట్లనే ఈ క్రిప్టో కోసం ఒక బర్నర్ మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. అండ్ మిగతా స్టెప్స్ అన్నీ ఫినిష్ చేయండి. వాట్ ఈస్ దిస్? ఫాలో ట్విట్టర్. వాళ్ళ ట్విట్టర్ పైన దీనిపైన క్లిక్ చేయగానే అక్కడికి పోతుంది, దాన్ని ఫాలో అని అంటారు, రైట్? అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ ఈస్ దట్, అది అయిన తర్వాత రీపోస్ట్ చేస్తావు. ఇక్కడ వచ్చి జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఫాలో, రైట్? నేను ఆల్రెడీ చేసిన అది. అట్లానే యూ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇట్ విల్ ఆస్క్ యూ టు రీపోస్ట్ దిస్. రీపోస్ట్ ఇస్ నథింగ్ బట్ రీట్వీటింగ్ ఇట్. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే అది అక్కడ తీసుకుపోయి రీట్వీట్ చేయమంటుంది. ఇవన్నీ టాస్క్ ఫినిష్ చేయండి. దట్ షుడ్ బి ఇట్. అది ఫినిష్ చేసిన తర్వాత వి వెయిట్ ఫర్ దేర్ వైట్ లిస్ట్. There are only going to be 50 winners. దాని నుంచి let's hope that we are going to be one of them, but definitely increase చేస్తారు. ఇప్పుడు 50 winners ఉంటారు, but it will definitely be more than that. Finish these tasks.